హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఏం మాయే చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తనేంటో నిరూపించుకుంది. టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకుల తర్వాత సమంతను ఆరోగ్య సమస్యత వెంటాడాయి. కొంతకాలంగా మయాసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చిందే లేదు. ఇటీవలే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. హనీ బన్నీ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో 2 సినిమాలకు సమంత ఓకే చెప్పింది. ఇదిలా ఉంటే సమంత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారని తెలుస్తుంది. ఓ విషయంలో సాయం కోసం సమంత పవన్ ని కలవనున్నారని సమాచారం. సమంతకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పచ్చని పొలాలు, చెట్ల మధ్య అమ్మడు ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు చాలానే వైరల్ అయ్యాయి. చెట్లు నరకకండి, కాపాడుకోవడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పవన్ సాయం తీసుకోబోతుందట సమంత. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి, సరైన డైట్ ఫాలో అయ్యేలా ప్రజల దగ్గరికి వెళ్ళి సూచనలు చెప్పడానికి సమంత రెడీ అవుతుందని తెలుస్తుంది. అలాగే తన మాదిరిగా మయాసైటిస్ లాంటి వ్యాధి బారిన పడకుండా సరికొత్త పద్ధతిని పరిచయం చేసి ప్రజలకు అవగాహన కల్పించడానికి సమంత సిద్ధమవుతుందని తెలుస్తుంది. దీనికోసమే పవన్ తో సమంత భేటీ కానుంది. పవన్ కూడా సమంతకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.